యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా చెవియొగ్గుము. దీని అర్థం ఏంటంటే ఎమర్జెన్సీ ప్రేయర్. మనం కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి సహాయం కావాలి. సహాయం అందకపోతే చనిపోతాం. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయింది, వెంటనే ఏం చేస్తామండి? 108కి ఫోన్ చేస్తాం, త్వరగా రండి, ఎమర్జెన్సీ, అర్జెంటు అని. అలాగే భగవంతుని దగ్గర ఇప్పుడు ఆయన సహాయం లేకపోతే మనం బ్రతకము. ఆ సందర్భంలో ఆయన చాలా మట్టుకు ఏమంటారు, అంతా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే చాలా సమయం పడుతుంది, ఓపికగా ఉండాలి, ప్రార్థనకి సమయం ఎక్కువ తీసుకుంటాడు దేవుడు అంటాడు. అది అన్ని సందర్భాల్లో వర్తించదు. భగవంతుడు ఎమర్జెన్సీ ప్రేయర్ అంటే నీకు ఎమర్జెన్సీగా అవసరం ఉంటే తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. ఇప్పుడే రమ్ము అంటే అప్పుడే వస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన తన క్రియను జరిగిస్తాడు మన జీవితాల్లో. అందుకే భక్తుడు చాలా కష్టంలో ఉన్నాడు, వెంటనే ఆయన సహాయం లేకపోతే కానీ బ్రతకలేడు. ఆ సందర్భంలో యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. ఇప్పుడే రా ప్రభువా, ఇప్పుడే త్వరపడి రావాలి, ఆలస్యం చేయద్దు. నువ్వు ఆలస్యం చేస్తే నేను బ్రతకలేను. ఇది ఈ యొక్క ప్రార్థన యొక్క సారాంశం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నీ వినాలి ప్రభువా, విని ఆలకించి త్వరగా నా దగ్గరికి రా, నాకు సహాయం చేయి, అప్పుడు నేను బ్రతుకుతాను. నువ్వు ఒకవేళ నువ్వు రాకపోతే నేను చనిపోతాను ప్రభువా. నువ్వు త్వరగా రావాలి, అర్జెంటుగా రావాలి. మన జీవితాల్లో పిలిస్తే పలికేవాడిగా ఉండాలి భగవంతుడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆయనతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి. భగవంతుడు అంటాడు, నాలో నీ ఉండాలి, నీలో నేను ఉండాలి. మనం ఒకరికొకరు కలిసి ఉండాలి, ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడండి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వెవరో తెలియద్దు, నిన్నెవరో గుర్తుపట్టాలంటే అంటే ఆయనకు తెలియదని కాదు నేను చెప్పేది. అనగా ఆయన చెప్పేది ఏంటంటే అడుగు ప్రతి వానికి నువ్వు అడగాలి. అడిగేటటువంటిది ఇప్పుడే కావాలి అన్నా కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. భగవంతుడు అంటే ఆలస్యంగా ఇచ్చేవాడు భగవంతుడు కాదు. అది భగవంతుడు నీ అవసరాన్ని బట్టి ఇప్పుడు కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ప్రభువా, ఇప్పుడే అంటామే, త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. మంచిది. ఆ ప్రార్థన ఎలా ఉంటుందట? 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను. 2, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. రాత్రి గొలుసు ప్రార్థన బైబిల్ స్టడీలో నా ప్రార్థన ధూపము వలెను ఎలా ఉంటుందో, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఎలా ఉంటుందో, నీ దృష్టికి అంగీకారములు ఏ విధంగా అవుతాయో మేము ధ్యానం చేస్తాం. కొద్దిమందికి ఉన్నాం, ఆయన దేవుడు, ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉంది, చక్కగా ఎంజాయ్ చేయగలిగాం వాక్య ధ్యానంలో. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకెప్పుడు అది ఇంపార్టెంటే. ప్రార్థనే. అందుకే ప్రకటన గ్రంథం చూడండి, ఇదే ఒక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం
ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 11వ 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడును. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీదనున్న పడవి. సరే, అది వేరే సబ్జెక్టు. మనం ఇక్కడ ధూపం ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. పైన ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. అనగా ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? పైకే వెళ్తుంది. ఎవరి దగ్గర వెళ్తుంది? భగవంతుని దగ్గర వెళ్తుంది. ఆకాశం ముందు ఆయన ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి మన ప్రార్థన ధూపం వలె వెళ్ళాలి. నేను చేతులెత్తుట అనగా స్తుతించుట. సాయంకాలం మనం స్తుతించేటప్పుడట ఎలా ఉంటుందట? చేతులెత్తితే సాయంకాల నైవేద్యం వలె. నైవేద్యం అనగా ఒక్కసారి అర్పించి వెనకకు తీసుకెళ్ళినంతగా సమర్పణ. ఆయనకు అర్పించేసి యాగం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏముంటుంది? సజీవ యాగముగా. అనగా ఆయనకి ఎలా అర్పించుకోవాలి మనం? సజీవ యాగం. ఒకసారి సమర్పించుకుని వెనక్కి తీసుకోలేనంతగా భగవంతునికి మనం సమర్పణ చేయాలి. అందుకే ఆ సమర్పణ చేసేటప్పుడు చేతులెత్తాం లేదా సాగిలపడ్డాం, ప్రణమిల్లాం, మొత్తం ఆయన దగ్గర బొక్కబారులో పడ్డాం. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం సరెండర్ ఆల్ టు గాడ్. మన జీవితంలో ఒకటి ఆయనకి అప్పచెప్పి ఒకటి మన దగ్గర ఉంచుకోవడం కాదు. అంటే ఈ డబ్బు విషయంలో నీకు సంబంధం లేదు ప్రభువా, ఈ డబ్బు నాది, నా కష్టార్జితం, మిగిలినంతటి మీద నువ్వు అధికారిగా ఉండు. ఈ ఒక్క ఫైనాన్షియల్ విషయంలో నీకు నేను ప్రాముఖ్యత అని మనం చెప్పామనుకోండి, అది ఆయనకు సమర్పించుకోలేనట్టు. అలాగే ఏదైనా పిల్లల విషయంలో నువ్వు కలుగ చేసుకోవద్దు. ప్రభు, నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అని నువ్వు ఆయన అధికారానికి ఈ ఒక్కదానికి ఎగ్జామ్స్ని అని అడిగామనుకోండి. అలాగే చాలా విషయాలు, ప్రభా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోతుంది, ఏదో దొంగ బిల్లు పెట్టుకుంటాను, నువ్వు దీంట్లో కలగ చేసుకోవద్దు, ఇందులో ఎగ్జామ్షన్ నాకు అన్నావు అనుకోండి. కాదు, భగవంతుడు ఏమంటున్నాడంటే సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. అనగా మన చేతులు ఎత్తుట సాయంకాలం భగవంతునికి నైవేద్యం అనగా వెనక్కి తీసుకోలేనంతగా ఆయనకు సమర్పించుకోవాలి. మరలా ఇంకొకసారి కక్కిన కుడివైపు మనం వెళ్ళకూడదు. ఒకసారి మనం ఆయన దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత మరలా పాపం వైపు వెళ్ళకూడదని ఉద్దేశం. మంచిది. 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అనగా భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా నోటికి నువ్వు కావలి తాళం వేయాలి, నువ్వే కావలి ఉండు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. నేను అన్వాంటెడ్గా ఏం మాట్లాడతానో నాకే తెలియదు. కొన్నిసార్లు ఇతరుల్ని అవమానించాలని నా మాట రావచ్చు, ఇతరుల్ని డిస్కరేజ్ చేసే మాటలు నా నోటి నుండి రావచ్చు, అవిశ్వాస పలుకులు పలకొచ్చు, ఇతరుల్ని నిందించే పలుకులు. నిన్న మనం చూసాం కదా, వారు చాలా షార్పుకునేట వారి యొక్క నాలుకలు చాలా షార్పుకున్నాయి. ఇంకే చాలా మట్టుకి నాలుకను నోరును అదుపులో పెట్టుకో అయ్యా, నా వల్ల కావట్లేదు, నువ్వు అదుపులో ఉంచు అని భగవంతునిగా ప్రార్థన చేస్తున్నాడు. అలాగే 4వ వచనంలో పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యముల్లో చొరపడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారు రుచిగల పదార్థములను నేను తినకయుందునుగాక అన్నాడు. అనగా నేను పాపమునకు దూరంగా ఉండాలి ప్రభువా, పాపం చేయకూడదు నాయనా,
నువ్వు పరిశుద్ధుడువు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. పాపము చేయవారితో నేను జతకట్టకూడదు. దుర్నీతి కార్యముల్లో అనగా అనీతి దుష్కార్యాల్లో నేను చొరపడకుండా ఉండాలంటే నా మనసు త్రిప్పివేయి తండ్రి, అటువైపు తిరగనియద్దు. ఇదిగో పదార్థము రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవించేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం అవిషపూరితం అయిపోతుంది. అందుకే మనకు నోటికి రుచిగా ఉంటుందని మన ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు. అందుకే ప్రభువా, రుచిగల పదార్థములు నేను తినక ఎందునుగాక ఒట్టు పెట్టుకున్నాను. ఏం తినాలో ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. నా నోరు నా యొక్క మొత్తం కత్తి అడ్డం పెట్టుకున్నాను అంటాడు. కత్తి పెట్టుకున్నాను నోటికి, అనగా తాళం వేసుకున్నాను. నువ్వు కాయము, నీ కాపుదలుంచు. నా నాలుగు నుంచి ఏ మాట రావాలో నేను 139వ కీర్తన మనం చూసాం. ప్రభువా, నాలుకకు మాట రాకమునిపే అది నీకు తెలుసు కదా తండ్రి, భద్రం చేయి ప్రభువా నన్ను. ఒకవేళ నా అంతటా నేనే పాపంలో పడిపోతానేమో, దుర్నీతిలోకి వెళ్ళిపోతానేమో తండ్రి, నన్ను నీ భయభక్తుల్లో ఉంచాలి. అది లెక్క. 5వ వచనం చూద్దాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎంత మంచి మాట అండి! ఎందుకంటే అద్భుతమైన మాట ఈ ఉదయకాలన మనం వినలేం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. మన జీవితాల్లో నాకు తెలిసి ఒక రోజుని దైవజనుడు ఒక అమ్మాయి మన చర్చిలోనే ఆయన ఏదో గద్దించాడు. గద్దించిన తర్వాత ఆమె వాళ్ళ నాన్న అమ్మకి, అమ్మ ఇదిగో పాస్టర్ గారు ఇలా అన్నారు. అంతేనండి, నలుగురిలో మనం ఇంక చర్చికి వెళ్ళొద్దు, మేము చర్చికి రాము అన్నారు. అంటే ఎంత చూడండి, ఈ రోజుల్లో ఈ చర్చ్ కాకపోతే వేరే చర్చికి అండి, బోలని చర్చిలు ఉన్నాయి అంటారు. అసలు విషయం మర్చిపోతారు. విషయం ఏంటి? నిన్ను దైవజనుడు ఎందుకు గర్దించాడు? ఒకరోజు నాకు తెలుసు, భక్తి సింగ్ గారు అని హెబ్రోను సంఘస్థాపకుడు. తాను దగ్గర 10 మంది శిష్యులు ఉండేవారు. 10 మంది శిష్యుల్లో మొట్టమొదటి రోజుల్లో ఒక శిష్యుణ్ణి తాను ఇంటికి కాపలా ఉంచి 9 మందిని తీసుకుని వెళ్ళాడు. అది వివాహం విందు కార్యక్రమం. అయితే భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 9 మంది పాస్టర్ గారితో ఉన్నాడు, భక్తి సింగ్ గారితో ఉన్నారు. వారు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఈ లోపల కాపలాగా ఉన్నాడే ఆ శిష్యుడు తాను ఆగట్లేదు. తెలిసి ఎక్కడ విందు జరుగుతుందో అతనికి నోరు ఆగట్లేదు, నోరు లాగుతూ ఉంది. ఎలాగైనా సరే ఈ రోజుల్లో భోజనం అంటే పెద్ద విలువ లేదు కానండి, కొద్ది 70కి ముందు భోజనం అంటే చాలా ఒక విధమైనటువంటి మక్కువ ఉండేది, తక్కువ ఉండేది, అక్కడ కరువు ఉండేది. అలా రుచిగల పదార్థాలు భోజనాలుగా తినేవాళ్ళం. పప్పు, చారు, కొబ్బరికాయ పచ్చడి, దప్పలం అనేవారు ఉదాహరణకి. ఆ రోజులు అది పెద్ద గొప్ప. అది చికెన్ పడితే ఇంకా అమోఘం. అనగా తనకి నోరు ఆగట్లేదు. అప్పుడు ఏమనుకోలే పాస్టర్ గారు, మా గురువు గారే కదా, భక్తి సింగ్ గారు ఏమనుకోడని చెప్పేసి ఆ భోజనానికి వచ్చేస్తాడు. అతను ఇంటిని వదిలిపెట్టే భోజనానికి వచ్చి పంక్తి అనేవారు అప్పుడు. భోజన పంక్తి. ఈ రోజుల్లో బఫేలు కాదు, పంక్తిలో చక్కగా వడ్డించేవారు. అయితే ఆ పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడు. తన ముందర భక్తి సింగ్ గారు ఉన్నాడు, తెలియదు ఆయనకి. అన్నం ఇంకా పెట్టుకోలేదు, అన్నం వడ్డిస్తారు. అంతే ఆయన దగ్గరికి వచ్చి చెల్లిని చెంప మీద కొడతాడు. భక్తి సింగ్ గారు జరిగినటువంటి విషయం చెప్తున్నాను. గట్టిగా కొడతాడు. కొడితే ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేనేం పని అప్పు చెప్పాను నీకు. అంతమందిలో చెంప దెబ్బతింటాడు, మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన పని ఆ ఇంటి దగ్గర కాపలాగా ఉంటాడు. సరే, ఆ సాయంత్రం అవుతుంది. ఆ సాయంత్రానికి చక్కగా మంచి పార్సెల్
తన కోసం భక్తి సింగ్ గారు పట్టుకొస్తాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనం గద్దిస్తే ఎవరో వినరండి. మనకి మృదువైన మాటలే చెప్పాలి, మృదువుగా ఉండాలి మాటలు. మనసు మారి పరలోక రాజ్యం చేరాలి, దీని గురించి ఆలోచన ఉండదండి. డ్యాన్స్లో, పాటలు లేదా నాటికలు ఇవంటే చాలా ఇష్టం మనకి. వాక్యం వినడానికి బోర్ కొడుతుంది, గద్దింపు మాటలు వినలేరు. ఎప్పుడు సోది చెప్తాడు వీడు, ఎప్పుడు ఏ మాటలు, ఎప్పుడు కఠినంగా ఉంటే మాటలు మృదువుగా ఉండవు. ఒక అద్భుతం గురించి చెప్పడం, ఒక స్వస్థత గురించి చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడతారు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అది నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఎంత ఈ 141వ కీర్తన 5వ వచనంలో ఎన్నిసార్లైనా మీరు చదువుకోవచ్చు. మీరు అందరూ ఒకసారి మూట ఆన్ చేసి ఒకసారి నాతో కలిసి చదవాలని ఆశగా ఉంది. 5వ వచనం 141వ కీర్తన నేను చెప్తాను, నా వెనక్కి మీరు చదవని పర్వాలేదు, మూట డిస్టర్బ్ అయినా పర్వాలేదు, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని మాట నాతో పలకండి. నీతిమంతులు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మనకి పేషెన్స్ కావాలి ఈ మాట వినడానికి, అన్వయించుకోవడానికి. ఎలా అంటే అన్నీ చేస్తాం, మన వరకు వచ్చినప్పటికీ మనకి పొగడ్తంటే చాలా ఇష్టం, మనల్ని ఎవరైనా పొగడాలంటే చాలా ఇష్టపడతాం. అదే కాకుండా నలుగురిలో మన బిడ్డల్ని గద్దించారనుకోండి, అది ఆఖరి రోజు అవుతుంది చర్చికి. నేను నిజంగా చెప్తున్నాను, అది ఎంత నేను ఈ చర్చిలో గొప్ప మెంబర్ని అన్నా కూడా దైవజనుడు గద్దించాడు అంటే అయిపోయింది. అయితే రెండో కోణం కూడా ఉంది. ఆ గద్దించడం తన పిల్లల్ని గద్దించడం నేను కూడా చూశాను కదా. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు మనవరాలు అలర చేస్తుంది, ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఆమె ఆడుకుంటుందిలే వదిలేండి, దాన్ని ఎవరు పట్టించుకోకండి, అలాగ తిరిగి కూర్చుంటుందిలే అన్నాడు. అయితే వేరే వారి యొక్క పిల్లోడు కొంచెం అటు తిరుగుతాం, రేయ్ కూర్చో అంటాడు. చూసారా, గద్దింపులో పక్షపాతం ఉండకూడదు, ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. నీ మనవరాలను ఎలా చూస్తున్నావో దేవుని మందిరంలో, బయట వ్యక్తి మనవరాలను కూడా అలాగే చూడాలి. నీవేనా, నీకే మనవరాలా, వారికి మనవరాలు కదా, నీకే మనవడా వారికి మనవడు కదా, మనమేమో గారంగా చేసుకుంటూ వారు గారంగా చూడరా. ఎవరి బిడ్డ కాకిపిల్ల కాకి ముద్ద అంటారు. అలాగనే గద్దింపులో పక్షపాతం ఉండకూడదు. నీ బిడ్డల్ని గద్దించు, ఇతర బిడ్డల్ని గద్దించడం ఎలా? నీ బిడ్డల్ని ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు గద్దించు, ఇతర పిల్లల్ని ఎందుకు గద్దించడం? మొట్టమొదటి నీటిని సరి చేసుకో, నువ్వు సరి చేసుకో. ఇది సూత్రం. సరే, ఏది ఏమైనా కూడా మన జీవితాల్లో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఒక చోట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మేలు కోరేవాడు నిన్ను గద్దిస్తాడు, నీ యొక్క నష్టాన్ని కోరేవాడు నువ్వు సూపర్ అంటాడు, నువ్వంతా ఎంత, నువ్వు భలే గ్రేట్రా అంటాడు, నిన్ను పొగుడుతూ ఉంటాడు. వాడు పైపైన పూత పోస్తున్నాడు, నిన్ను ములగ చెట్టు ఎక్కిస్తున్నాడు. కానీ నీ క్షేమం కోరేవాడు నీకేం చేస్తాడు తెలుసామా? గద్దింపు చెప్తే అలా కాదు, ఇలా కాదు, కరెక్ట్ కాదు అంటాడు. కరెక్ట్ కాదు అంటే నువ్వేం చేయాలి? అభిషేకంగా, తైలాభిషేకంగా తీసుకోవాలి ఆ గద్దింపుని. ఆ అభిషేకం త్రోసివేయకూడదు. ఇది 5వ వచనం చెప్పేది.
నేను యాక్సెప్ట్ చేయాలి గద్దింపు మాటని. వాక్యము కొంచెం కఠినంగా వచ్చేటప్పుడు, ఏస్ లార్డ్ నన్ను సరిచేస్తున్నావు. మా హెడ్ మాస్టరు భలే కొట్టేవాడు, ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. నాకు చాలామంది అట్టుగా అడుగుతాను, రే 17 ఎంతరా అని ఇంటర్వ్యూలో. ఎందుకు ఈ లెక్కలు వచ్చినాయి? వారు కొట్టడం బట్టే. చాలామందికి రే 45 degrees ఎంత చెప్పలేరు. అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ మనకి బై హ్యాట్ అయిపోయి అంత జ్ఞాపకం ఉంటుంది. ఎందుకుంటే ఒక దెబ్బ మనకి మన బ్రతుకుని మారుస్తుందండి. అందుకే చిన్నప్పుడు మన బిడ్డల్ని కొట్టాలి. కొట్టకపోతే అంటే కొట్టడం అంటే అల్లరి చేస్తే అన్వాంటెడ్గా కొట్టమని కాదు, అల్లరి చేస్తే కొట్టాలి, గద్దించాలి, ఏది తప్పో ఏది మంచో చెప్తూ ఉండాలి. నీకు నాకు ఈరోజు నాకు విశ్వాసిగా భగవంతుడి నుంచి ఉలి దెబ్బ అంటారు. ఉలి దెబ్బ అంటే ఏంటి? భగవంతుడి దగ్గర నుంచి వచ్చే శ్రమను మనం యాక్సెప్ట్ చేయాలి, ఇష్టాన్ని. ఒక రోజుని తెలుగారు అంటుంది, నీ నెత్తి మీద నిప్పులు పోయా అన్నది. అంటే భగవంతుని నిప్పులు పోయా. నువ్వు సంతోషం వస్తే స్వీకరిస్తావు, కొంచెం కష్టం వస్తే యాక్సెప్ట్ చేయకూడదు, చెయ్యాలి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయుకుందును కాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. మంచిది. వారి న్యాయాధిపతులు కొండ వేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరియున్నవి. యెహోవా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణుజొచ్చినాను, నా ప్రాణము దారబోయికము అన్నాడు. యెహోవా నా ప్రభువా, నా కనులు నీ తట్టు చూచుచున్నవి. నా కనులు ఎవరి తట్టు చూస్తున్నాయమ్మా? ఆకాశం ముందు ఆసీనుడైన వాడి తట్టే చూస్తున్నాయి. నీ శరణుజొచ్చినాను, నీవే నా దిక్కు, నీవే నా ఆధారం అంటూ ఉన్నాను. నా ప్రాణం దారబోయకు, నన్ను చంపేయొద్దు, అది దాని అర్థం. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి నన్ను కాపాడుము ప్రభువా అంటాడు భక్తుడు. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. అందుకే ఈ ఉదయకాలాన నేను మొరపెట్టుచున్న అర్జెంటుగా మొరపెడుతున్నాను. నాకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ కావాలి, నాకు ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ అంటారు. ఎమర్జెన్సీగా నువ్వు నా దగ్గరికి రావాలి ప్రభువా. నా ప్రార్థన ధూపం వలె, నా చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉండాలి అన్నాడు. నేను మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలి. మీరు చూడండి, కీర్తన 19వ అధ్యాయం కదా, కీర్తన 19వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. కీర్తన 19వ అధ్యాయము అక్కడేమని ఉంటుందంటే, పదమూడవ వచనం చూడండి, 19వ అధ్యాయం 13. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనే, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను 2 నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇది అర్థం. అనగా నా ప్రార్థనా ధూపం వల్లే రావాలి, నేను చేతులెత్తుడు సాయంకాల నైవేద్యంలో ఉండాలి, అది నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. నా నోటికి నీవే కావలిగా ఉండు, నా నాలుకకి నీవే కాపీ పెట్టు, నేను మొరపెడుతున్నాను, త్వరగా రా. ఇది అలాగే పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి.
నేను నీకు ఇష్టంగా ఉండాలి, నన్ను తప్పించము. ఇది దీని యొక్క సారాంశం. గాడ్ బ్లెస్ యు. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం.